హలో! ఈరోజు మనం యు ఆర్ మై డెస్టినీ ఎపిసోడ్ 9 విశ్లేషణలోకి డైరెక్ట్గా దూకేద్దాం. ఈ ఎపిసోడ్లో కార్పొరేట్ టెన్షన్స్, పర్సనల్ ఎమోషన్స్ ఎలా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ పరిస్థితులు చాలా వేగంగా, ఊహించని విధంగా మారిపోతాయి. నిజం చెప్పాలంటే నీ భార్య పట్ల నీకు ఎలాంటి పట్టింపు లేదని నేననుకుంటున్నాను. డాక్టర్ హావో చెప్పిన ఈ డైలాగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కదా. ఎలాంటి ఇంట్రొడక్షన్స్ లేకుండా నేరుగా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ ఒక్క మాటతోనే కథలోని ఎమోషనల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ప్రధాన పాత్ర అయిన జీఈ ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలుకు ఈ మాటలు ఒక స్పష్టమైన పునాది వేస్తాయి. సరే, ముందుగా మనం మొదటి పాయింట్, ఒత్తిడిలో ఒక వివాహబంధం గురించి చూద్దాం. మన ప్రధాన జంట చుట్టూ ఉన్న పరిస్థితులు వారిని ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో ఇక్కడ అర్థమవుతోంది. పరిస్థితులు ఎంత ఫాస్ట్గా చేజారిపోయాయో మీరే ఆలోచించండి. మొదటి రోజేమో ఒక చిన్న ఫోటో వల్ల వచ్చిన అపార్థంతో నాయనమ్మ సడన్గా స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే 15వ రోజు నాటికి జియాక్సిన్ తానుంటున్న అద్దెగదిని కోల్పోవడమే కాకుండా పరిచయం లేని ఒక వ్యక్తితో ఒకే ఇంట్లో బలవంతంగా ఉండాల్సొస్తుంది. ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ మీద పడితే ఎవరైనా ఏమైపోతారు చెప్పండి. జియాక్సిన్ పూర్తిగా ఒంటరైపోతుంది. జీ ఏమో పిచ్చెక్కినంత పనవుతుంది. నాయనమ్మ, జియే మనోభావాలను నేను గౌరవించాలి, అందుకే మనమిక కలుసుకోలేము అంటుంది జియాక్సిన్. ఇక్కడ అసలు పాయింటేంటంటే, నాయనమ్మ ఆస్పత్రి పాలు కావడానికి తానే కారణమని జియాక్సిన్ గట్టిగా నమ్మేస్తుంది. ఆ ఫోటో గొడవ ఆమెను విపరీతంగా బాధిస్తోంది. అందుకే వాంగ్ ఫ్యామిలీనిక ఏమాత్రం బాధ పెట్టకూడదని ఏకంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని డిసైడవుతుంది. పాపం, ఒక చిన్న అపార్థం ఆమె చేత ఎంత పెద్ద త్యాగం చేయిస్తుందో చూశారా? ఇప్పుడు మనం పర్సనల్ లైఫ్ నుంచి కాస్త కార్పొరేట్ బ్యాటిల్ ఫీల్డ్ వైపు షిఫ్ట్ అవుదాం. అదే మన రెండవ అంశం, హెరిటేజ్ వ్యాపార సంక్షోభం. ఇక్కడ జరుగుతున్న కార్పొరేట్ పాలిటిక్స్ నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకవైపు చెంగ్జీ గ్రూపేమో వాళ్ల సాంప్రదాయకమైన హెరిటేజ్ సోప్ బ్రాండ్ను కాపాడుకోవాలని ప్రాకులాడుతుంటే, హైఫీ గ్రూప్ వాళ్లు మాత్రం చెంగ్జీకున్న మంచి పేరును వాడేసుకుని వాళ్ల ప్యాక్ష్యాంగ్ షాంపూను మార్కెట్లోకి తోసెయ్యాలని చూస్తుంటారు. పక్కా స్వార్థమన్నమాట. ఈ బిజినెస్ మైండ్ గేమ్తో పరిస్థితి మరింత కాంప్లెక్స్ అయిపోతోంది. ఒక్కసారి ఈ నెంబర్ 50 గురించి ఆలోచించండి. మార్కెట్ లెక్కల ప్రకారం హెరిటేజ్ సోప్ను కేవలం 50 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే ఆదరిస్తున్నారు. అంటే నేటి మార్కెట్ దృష్టిలో ఇదొక అవుట్డేటెడ్ ప్రాడక్ట్, దీనికి ఏమాత్రం వాల్యూ లేదు. ఇలా మునిగిపోతున్న బ్రాండ్ను పైకి తీసుకురావడానికి జీఈ పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. కానీ ఇక్కడ డైరెక్టర్ వేసిన ఒక బ్రిలియంట్ ప్యారలల్ టచ్ మీరు గమనించారా? ఒకవైపు అస్సలు ట్రెండింగ్లో లేని పాత ప్రొడక్ట్ హెరిటేజ్ సోప్, మరోవైపు సొంత ఊరివాళ్లే ఓల్డ్ ఫ్యాషన్ మనిషి అని ముద్రవేసిన మన చెంజియాక్సిన్. ఈ రెండిటికీ సమాజంలో సరైన వాల్యూ లేదు, ఎప్పటికీ మారవని అందరూ అనుకుంటున్నారు. పైగా ఈ రెండూ బ్రతకాలంటే ఇప్పుడు ఖచ్చితంగా జీఈ సపోర్ట్ కావాల్సిందే. భలే రాశారు కదా ఈ లాజిక్. ఇక మూడో పాయింట్, ఒక డాక్టర్ చెప్పిన వాస్తవం. ఈ పాయింట్లో బిజినెస్, పర్సనల్ లైఫ్ ఎలా క్రాష్ అవుతాయో మనం చూస్తాం. ఇక్కడ జీఈ చేసే తప్పు మామూలు తప్పు కాదు. జీఈ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ పాపులర్ డాక్టర్ అయిన డాక్టర్ హావోను తమ హెరిటేజ్ బ్రాండ్కి అంబాసిడర్గా ఫిక్స్ చేయాలి. సెకండ్, తానొక కేరింగ్ ఫాదర్ అని డాక్టర్కి బిల్డప్ ఇవ్వడానికి జియాక్సిన్ వెళ్లే ప్రెగ్నెన్సీ క్లాస్లో సడన్గా వాలిపోతాడు. ఇక థర్డ్ స్టెప్, క్లాస్ అవ్వగానే డాక్టర్ను సర్ప్రైజ్ చేస్తూ ఒక కాంట్రాక్ట్ పేపర్ ముందుకు తెస్తాడు. ఇదంతా కేవలం తన బ్రాండ్ కోసం ఆడిన ఒక పక్కా డ్రామా. కానీ సీన్ రివర్స్ అవుతుంది. నన్ను మెప్పించడానికి నువ్వొక నాటకమాడావు అని కనీసం గర్భవతి అయినవారు శాషిమి తినకూడదనే విషయం కూడా నీకు తెలియదు అని డాక్టర్ హావో ఇరగదీస్తాడు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పచ్చిచేపలు తినకూడదనే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా జీఈ చేసిన అతి భలే దెబ్బ కొడుతుంది. ఈ డైలాగ్తో జీఈ వేసుకున్న కార్పొరేట్ మాస్క్ కాస్త పగిలిపోయి ఒక భర్తగా అతను ఎంత ఫెయిల్ అయ్యాడో అందరికీ కళ్లక్ కట్టినట్లు అర్థమైపోతుంది. నా పట్ల మంచిగా ఉండాలని నేను నిన్ను ఎప్పుడూ అడగలేదు, కానీ దయచేసి నన్ను, జిమీని వాడుకోవద్దు, ఇది నిజంగా క్రూరం అని జియాక్సిన్ ఏడుస్తూ చెప్తుంది. ఈ మాటలు వింటుంటే మనకే బాధేస్తుంది. పుట్టబోయే తన బిడ్డని జీఈ తన బిజినెస్ డీల్ కోసం కేవలం ఒక పావులా వాడుకుంటున్నాడని తెలిసాక ఆమె ఎంతలా బ్రేక్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నమ్మకం మీద నిలబడిన వాళ్ల బంధం ఈ ఇన్సిడెంట్తో ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. ఇక ఫైనల్ అండ్ ఫోర్త్ పాయింట్, బంధాన్ని కాపాడుకోవటం. ప్రెషర్ కుక్కర్లో విజిల్ వచ్చినట్లు హువానియావో దీపంలో జరిగే ఫ్యాక్టరీ వేడుకలో అసలైన బ్లాస్ట్ జరుగుతుంది. ఆ రిబ్బన్ కటింగ్ ఈవెంట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే,
జీఈ కష్టపడి తీసుకొచ్చిన ఫ్యాక్టరీ డీల్ క్రెడిట్ అంతా ఆ వాంగ్ జెంగ్రెన్ కొట్టేస్తాడు. అక్కడున్న వర్కర్స్ అంతా వాడికే భజన చేస్తుంటారు. పోనీ అదలా ఉంచితే నాయనమ్మ కోమలోకి వెళ్లడానికి ఆ జియాక్సిన్ వల్లే అంటూ అందరి ముందు పబ్లిక్గా బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కార్పొరేట్ కన్నింగ్నెస్, లోకల్ గాసిప్స్ కలగలిపి అక్కడ వాతావరణాన్ని దారుణంగా మార్చేస్తాయి. అతని భార్య కూడా మంచిది కాదు, ఆమె స్వార్థపరురాలు, జాలి కలిగించేలా నటిస్తుంది, ఆమెకు ఎలాంటి మారల్స్ లేవు అని ఒక ఫ్యాక్టరీ వర్కర్ అంటాడు. ఎంత దారుణం కదా! సొంత ఊరివాళ్లే ఇంత చీప్గా మాట్లాడుతుంటే జియాక్సిన్ పరిస్థితేంటో ఊహించండి. ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయని ఒక సైలెంట్ అమ్మాయి మీద ఇంత పబ్లిక్ అటాక్ జరగడం నిజంగా చాలా అన్ఫేర్. ఇదంతా చూసి జీఈకి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. జనం నీ గురించి ఇష్టమొచ్చినట్లు వాగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావ్, తప్పు చేయనప్పుడు వివరణ ఎందుకు అనుకుంటున్నావా అని జియాక్సిన్ను నిలదీస్తాడు. ఎప్పుడూ నత్తలాగా ఒక గిరిగీసుకుని బ్రతకడం కాదు, నీమీద పడుతున్న నిందలకి గట్టిగా సమాధానం చెప్పాలి అని ఆమెలో ఒక ఫైర్ రగిలించడానికి అతను గట్టిగా ట్రై చేస్తాడు. ఆ వెంటనే ఎపిసోడ్ మొత్తానికే హైలైట్ అనిపించే మూమెంటొస్తుంది. చెన్ జియాక్సిన్, నేనెవర్ని? నేను నీ భర్తను. అసలు నిన్నటిదాకా ఒక కార్పొరేట్ రోబోలా ప్రవర్తించిన జీఈ ఇప్పుడు ఏకంగా అందరి ముందు తను నా భార్య అని పబ్లిక్గా యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తున్న ఆ జనం ముందు ఆమెకొక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా నిలబడిపోతాడు. యొక్క సీన్తో మొత్తం ఎమోషన్ మారిపోతుంది. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక సాలిడ్ క్వశ్చన్తో మిమ్మల్ని వదిలేస్తున్నాను. అందరి ముందు ఇంత గట్టిగా ఒకరికొకరు నిలబడ్డారు కదా, మరి కేవలం ఒక కాంట్రాక్ట్ పేపర్ మీద మొదలైన ఈ బంధం భవిష్యత్తులో వచ్చే ఈ నిజమైన ఎమోషనల్ ప్రెజర్ను తట్టుకుని నిలబడగలదా? కేవలం బిజినెస్ డీల్గా స్టార్టైన ఈ పెళ్లి ఇప్పుడు ప్రాణాలకు ప్రాణంగా రక్షించుకునే స్థాయికి వెళ్ళింది. ఈ నకిలీ పెళ్లికి నిజమైన ప్రేమకు మధ్య ఉన్న గీత చెరిగిపోయినట్లేనా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు రాబోయే కథలో ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పటివరకు ఈ థ్రిల్ని ఎంజాయ్ చేద్దాం.